హాయ్ ఫ్రెండ్స్, గిడ్డేష్ మీ తెలుగోడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక రైతు పొలంకి యూరియా చల్లుతున్నారు. ఆ రైతు రమేష్ అనే రైతు. ఆయన పొలం పోయి ఆయనతో మాట్లాడదాం, కొంచెం ముచ్చటిద్దాం. చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ యువ రైతు కష్టాలు చూడండి. ఏదో యూరియా దొరికిందంట సొసైటీలో, గవర్నమెంట్ ఇచ్చినారు, ఆ యూరియా చల్లుతున్నాడు. నీ పేరు ఏం పేరు తమ్ముడు? రమేష్. ఏం చేస్తున్నావు? ఏది ఇది? జొన్న? మొక్కజొన్న. చదువుకున్నావు ఏమన్నా? చదువుకున్నాను. ఎంత? 10th. మరి 10th చదివి రైతు అయిపోయినావా? మరి పర్వాలేదా పంటలు? దీనికంతా యూరియా వేయాలా? 28 యూరియా దొరకడం లేదు కదా ఇప్పుడు. సచివాలయంలో ఇచ్చినారా? మొక్కజొన్న అయితే ఇది ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. బాగానే వస్తాయి దిగుబడి? మరి నువ్వు 10th చదివినావు కదా, ఏదైనా ఉద్యోగం చేయొచ్చు కదా. ఉద్యోగం అంటే చదువు మీద ఇంట్రెస్ట్ పోయిందన్నా. పోయిందా? ఏదో సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఇంకా ఇంట్రెస్ట్ పోయింది చదువులో. మళ్ళీ కట్టుకొని రాయొచ్చు కదా. కట్టుకొని రాస్తే లేట్ అవుతుందని ఎట్టో అయిపోగొట్టాలబ్బా, అంతే కదా. కట్టుకొని అయిపోగొడితే రేపొద్దున ఏమైనా 10th పాస్ అయితే ఏదైనా ఉద్యోగం వస్తుంది. పోలీస్ కావచ్చు. నీకు రైతు పని మీద ఇంట్రెస్టా? ఈరోజు దీనిల మీద లేదు ఇంకా. అందరు రైతులు, చదువుకున్న వాళ్ళంతా రైతులు అవుతున్నారు అబ్బా. యువ రైతులు అంతా చదువుకొని యువ రైతులు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇది? 15 ఏళ్ళ నుంచి. మీ సొంత పొలమేనా ఇది? సొంత పొలం గుర్తు చేస్తున్నాం. ఇది గుత్తకా? మరి గిట్టుబాటు అవుతుంది? గిట్టుబాటు ఏమన్నా పంట వచ్చే వరకు నమ్మకం లేదు. మన పని మనం చేయాలా, మన శ్రమ మనం పడాలా, మనం కష్టపడుతూ ఉండాలా. అది వచ్చేది వస్తుంటుంది. ఈ ఊరేనా ఇది? ఈ ఊరే. అమ్మ నాయన ఉన్నారా? మరి మీకు సొంత పొలం లేదా? సొంత పొలం ఊరు కాడ ఉందన్నా. ఏ ఊరు? మీ సొంత ఊరు కారమంచా? మీ మామూలు గంజాల. మరి నువ్వు వీటికి వచ్చినావు? మా కళ్ళ బోర్ తోటలు లేవు, ఇటు వచ్చి చేసుకుందరా అంటే
చేసుకుంటాను అని ఆ, చేసుకున్నాను అనమాట. ఓకే అంతే చేసుకుంటాను. సరే మరి బాగా చదివి అదింత అయిపోగొట్టు 10th. ఓకే బ్రదర్, ఓకే థ్యాంక్స్.